సింపుల్గా సరదాగా శారీ ఈరోజు అంతే. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఇది ట్యూస్డే ఫుల్ డే రొటీన్ వ్లాగ్. సో వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రోజంతా నేను నా పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాను. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్గా నా స్టైల్లో ఆనియన్ పకోడీ అయితే వేశాను. సింపుల్గా ఆనియన్ పకోడీ ఎలా వేసుకోవచ్చు కూడా ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ జరిగేది ఏంటంటే లంచ్ బాక్స్ హడావుడి. ఈరోజు కాదు, నాకు 2 డేస్ నుంచి బాగా వంకాయ పచ్చిశనగపప్పు మన భోజనాల్లో పెడతారు కదా, ఆ స్టైల్లో తినాలని బాగా క్రేవింగ్స్ వస్తున్నాయి. మీరు కూడా నాలాగా ఫుడ్డీయా? నేనైతే ఫుడ్డీ అండి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, బాగా వండుకొని తినడం అంటే. కాకపోతే లిమిటెడ్గానే తింటాను, ఏది ఓవర్ ఈటింగ్ అయితే చేయను. అండ్ ఇక్కడ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు పచ్చిశనగపప్పు ముందు రోజు నైటే నానబెట్టుకోండి, అప్పుడు త్వరగా కుక్ అయిపోతాయి. నేను మర్చిపోయాను, సో మార్నింగ్ లేవగానే హాట్ వాటర్లో నానబెట్టాను. దానివల్ల ఒక విజిల్ ఎక్కువ కుక్ చేయాల్సి వచ్చింది అంతే. అండ్ అవి కూడా పచ్చనగపప్పు యాడ్ చేయండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ లిడ్ క్లోజ్ చేశారంటే స్పైసెస్ అన్నీ ముక్కలకు బాగా పడతాయి. తర్వాత లిమిటెడ్గా వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేసి 2 విజిల్స్ అయితే ఇచ్చేసేయండి. చక్కగా మనకు భోజనాల్లో పెట్టినట్టే అచ్చం టేస్ట్ అయితే వచ్చింది. మీరు ఎవరన్నా ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, నన్ను రోజు చెప్పినట్టే. అలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోటీతో పాటు ఆ కర్రీ అండ్ జీరా రైతా అయితే ఇచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఓట్స్ బనానా స్మూతీ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది డీటెయిల్డ్గా. నేను ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. ఇక్కడ నేను ర్యాండమ్గా చెప్పేస్తున్నాను. ముందు రోజే మనం నానబెట్టుకున్న బాదం పప్పులు, వాల్నట్స్, అంజీర్ ఇంకా డేట్స్ యాడ్ చేసేసుకొని కొన్ని ఓట్స్ కూడా నానబెట్టి యాడ్ చేసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. తర్వాత ఒక బనానాని ఇలా వేసుకొని చక్కగా ఇలా స్మూతీలా చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. అండ్ ఓట్స్ వేయడం వల్ల మీకు ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండి ఆకలి అయితే అనిపించదు. అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను పూజకి రెడీ చేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుందామని మళ్ళీ ఒక ఫ్రెష్ పాల ప్యాకెట్ ఓపెన్ చేసేసి అమ్మవారి కోసం పాలు అయితే కాస్తున్నాను. ఈరోజు మంగళవారం కదా, పాలు నైవేద్యంగా పెడదామని. జనరల్గా మంగళవారం, శుక్రవారం పాలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఫ్రైడే రోజు ఏదైనా నైవేద్యం కూడా చేస్తాను వీలుని బట్టి. ఆ పాలు కాగే వరకు ఖాళీగా ఉండకుండా ఇక్కడైతే పూజ సామాన్లు ఉంటాయి కదా, వాటన్నిటికీ గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడే ఒత్తులు కూడా వేసేసి ఆయిల్ అవన్నీ వేసి ఖాళీగా నిలబడి ఆ కాగుతున్న పాలని చూడకుండా ఇలా ఏదో ఒక పని చేసుకోవడం మంచిది కదా. నేనైతే ఇలాంటి మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉంటాను. మీలో ఎంతమంది నాలా ఉన్నారు? మన హోమ్ మేకింగ్లో, మనకి రోజు ఉండే పనుల్లో ఇలా మల్టీ టాస్కింగ్ చేయకుండా నేను ఒకటే పని చేస్తాను, స్టవ్ మీద పాలు పెట్టి అవి పొంగొచ్చే వరకు చూస్తూ నిలబడతానంటే ఇంక రోజులో మనకి 24 అవర్స్ కాదు కదా, 48 అవర్స్ ఉన్నా కూడా ఇంకా సరిపోవు. కాబట్టి ఇది ఆటోమేటిక్గా మీకు ఎక్స్పీరియన్స్తో వచ్చేస్తుంది. పనులు చేస్తూ ఉంటే మీరు ఎవరిని చూసి నేర్చుకోవసరం లేదు, మీకు మీరు పనులు చేస్తూ ఉంటే అవైతే వస్తూ ఉంటాయి. ఇక్కడ మా పాప చూసారా, కెమెరా ముందు కోతి పనులు చేస్తుంది. ట్రైపాడ్కి ఫోన్ పెడితే చాలు ఇంకా తను వచ్చి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటుంది. అండ్ బొట్లు పెట్టడం అయిపోయింది. నేనైతే ఒత్తులు కూడా వేసేసి చక్కగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. అసలు యూట్యూబ్లో ట్రెండ్ అవ్వని టాపికే ఉండదు కదా.
మొన్నటి వరకు ఏవేవో చెప్పారు, ఇప్పుడేమో ఆయిల్ వేసి ఒత్తులేయాలా, ఒత్తులేసి ఆయిల్ వేయాలా అని ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకోవడం, దాన్ని ఒక పెద్ద విశేషంగా మాట్లాడుకోవడం, మళ్ళీ దాని గురించి అందరికీ డౌట్లు పెట్టడం. పట్టించుకుని వాళ్ళైతే పర్లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని బాధపడే వాళ్ళకి ఇలాంటివి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. సో మీరు మీ పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయిపోయి చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం ముందు వెనక వేస్తే దేవుడు ఏమనడు. సో మీ పద్ధతుల ప్రకారం మీరు ఫాలో అయిపోండి. నేనైతే ఇక్కడ నా పూజ చేసేసుకున్నాను. మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా పూజ చేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మా ట్యూస్డే అయితే స్టార్ట్ అయిపోయింది. బిజీగా గడుస్తూ ఉంది. మీ ట్యూస్డే మీరు ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సింపుల్గా సరదాగా శారీ ఈరోజు అంతే, జస్ట్ కట్టుకోవాలనిపించింది. మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడే కట్టుకోవాలి. జనరల్గా వెదర్ బాగున్నప్పుడే ఈజీగా కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెదర్ అంతా బాగానే ఉంటుంది, అంత వేడిగా కూడా లేదు. కాబట్టి ఈరోజు అయితే అలా ఎంతసేపు ఉంచుకుంటానో ఏంటో తెలియదు. ఇయర్ రింగ్స్ చూసారా? ఇవి లజపత్ నగర్ మార్కెట్లో తీసుకున్నాను, చాలా బాగుంటాయి. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో అది చూసారుగా, పూజ అయిపోయింది. ఇప్పుడైతే నా కోసం స్మూతీ చేసుకొని తాగేస్తాను. నిన్నటి బట్టలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఈరోజు వాషింగ్ మిషన్ వేసి అవన్నీ ఆరేయాలి. ఎండ మాత్రం అదిరిపోతుంది బయట. ఇంట్లో కొంచెం పర్లేదులేండి, ఇప్పుడు ఉండగలిగేలానే ఉంది. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తూ ఉండండి. నేనైతే ఇక్కడ నా స్మూతీ తెచ్చేసుకొని కూర్చున్నాను. అప్పటికే మా పాప బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తన కోసం అయితే ఇడ్లీ వేసి పెట్టాను. పొడి నెయ్యి ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టం, చట్నీ కూడా అవసరం లేదు. నేను ఇక్కడ స్మూతీ తాగుతుంటే ఏవో పిచ్చి పిచ్చి జోకులు వేస్తుంది, అది మమ్మీ ఇది మమ్మీ అని. అదే నవ్వుకుంటూ మేమైతే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం ఈ హాలిడేస్ వల్ల. తనతో గేమ్స్ ఆడడం ఏంటి, చదువు అని మేము ఎక్కువేం వెనకాల పడము. బట్ స్టిల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, స్కూల్ ఉంది అంటే హోంవర్క్స్ అని, రివిజన్ చేసుకోవడం అని, అలాంటివి ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఈ 20 days బ్రేక్లో అలాంటివి ఏం లేవు. హ్యాపీగా ఫుల్గా చిల్ అవ్వడం. ఇప్పుడైతే చూసారా, పైన బ్లూపర్స్ అంటుంది, నవ్వుతున్నాం కాబట్టి. అది అలా అయితే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయి కాసేపు మేము రిలాక్స్ అవుతుంటే ఇది చూసారా మా వాళ్ళు, ఇది మా బిల్డింగ్కి ఇన్నర్ సైడ్ అనమాట, యూటిలిటీ ఏరియా నుంచి కనిపిస్తుంది. ఏంటో ఈ తాళ్ళు అనుకుంటున్నారా? ఆ సైడ్ కూడా పెయింటింగ్ అవుతుందండి. అందరు బాల్కనీస్లో చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు అవుటర్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ చేయాలి కదా. సో ఆ పనిలో ఉన్నారు. అన్నీ కామన్ వాల్స్ అండ్ బయట కనపడే వాల్స్ అన్నీ. ఇది చూసారా ఎంత హైట్ నుంచి కనిపిస్తుందో కింద వరకు. ఇప్పుడు మనది 15th floor కదా, పైనుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇదిగోండి ఇలా హ్యాంగ్ అవుతూ వేస్తుంటే అతనికి ఎలా ఉందో కానీ నాకైతే గుండె గుబేలమంటుంది వాళ్ళని చూస్తుంటే. ఇలా కలరింగ్ వేస్తుంటే కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, వీళ్ళని చూస్తే నాకేంటో అదోలా అనిపించేసి మనసంతా అదొరకంగా అయిపోయింది. అసలు ఏంటి పరిస్థితి అని. బాగా కేర్ఫుల్గానే ఉంటారు. పైనుంచి హ్యాంగింగ్స్ అవన్నీ పైన ఫుల్ టైం ఇద్దరు ఉండి చూస్తూనే ఉంటారు. బట్ స్టిల్ ఏంటో నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. కొంతమంది కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి అలానే ఉంటుంది. అండ్ ఇక్కడైతే కొత్త ప్రాబ్లం వచ్చి పడింది చూసారా, మన వాషింగ్ మిషన్ దగ్గర ట్యాప్ అయితే లీక్ అవుతుంది. ఈ హార్డ్ వాటర్ వల్ల అది రస్ట్లా పట్టేసి ఒక చిన్న హోల్ అయితే పడి దానిలోంచి ఇలా ప్రెషర్ వాటర్ బయటకు వస్తుందన్నమాట. ఆ వాటర్ వెళ్ళి డైరెక్ట్గా వాల్ మీద పడడం వల్ల వాల్కి సీపేజ్ లాగా అయిపోతుంది. సరే అని ప్లంబర్ని పిలిచాను, వచ్చి ట్యాప్ మార్చేయాలని అన్నాడు. ఇంకా ట్యాప్ తేవాలంటే మనం వీకెండ్ దాకా వెయిట్ చేయాల్సిందేగా, ఇప్పటివరకు ఏదన్నా చేయరా బాబు అని అంటే మన వాటర్ రెసిస్టెన్స్ టేప్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ టేప్ అయితే వేశాడు. వాటర్ లీక్ అవ్వట్లేదా అంటే అవుతుంది, కింద డ్రాప్స్ లాగా పడుతుంది డైరెక్ట్ డ్రైన్ పైప్లోకి, అంతేగాని వాల్ మీద అయితే పడట్లేదు. అండ్ దాని తర్వాత మనం రెగ్యులర్ రొటీన్ పనులు చేసుకోకుండా మనకైతే నడవదు కదా. బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో, నిన్న ఒక్కరోజు వాష్ చేసిన బట్టలు ఇవన్నీ, అవన్నీ ముందేసుకొని నేనైతే గబగబా ఫోల్డ్ చేసేస్తున్నాను. మా పాప తన ఆటలైతే తను ఆడుకుంటూ ఉంటుంది. పాపం వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని అడగట్లేదు ఏంటో మరి. తను కూడా ఫోన్ చేయలేదు. సరే వాళ్ళు ఏమన్నా బిజీగా ఉన్నారా, ఎటన్నా వెళ్ళారేమోలే, మనం ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అన్నట్టు నేను కూడా ఫోన్ అయితే చేయలేదు. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే.
అండ్ ఇలా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఎవరి వాళ్ళకి సపరేట్గా నేను ఫోల్డింగ్ అప్పుడే పెట్టేస్తాను. ఇప్పుడు అన్నీ పైల్ చేసినట్టు పెట్టేసి తర్వాత సపరేట్ చేసుకోవడం డబల్ పనిలా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కటి తీసి ఫోల్డ్ చేస్తూ ఉంటాను కదా, చేసేప్పుడు ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టేసి తర్వాత వాళ్ళ షెల్ఫ్లో సర్దేస్తాను. ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ వస్తూనే నాకు బాగా ఆకలేసేస్తుంది, ఏమైనా చేసి పెట్టు అని అన్నారు. సరే ఆనియన్ పకోడీ అయితే సింపుల్గా అయిపోతుంది కదా, అందుకని నా స్టైల్లో ఆనియన్ పకోడీ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఏం లేదు, ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి నేను వేయను, మా పాప పంటి కింద పడిందంటే నాకు చుక్కలు చూపించేస్తుంది. తర్వాత సరిపడా శనగపిండి యాడ్ చేసుకొని 1 స్పూన్ బియ్యపిండి అయితే వేసాను, కొంచెం క్రిస్ప్గా రావడం కోసం. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కలర్ కోసం కొంచెం పసుపు, డైజెషన్ కోసం కొద్దిగా వాము అండ్ లైట్గా కారం అయితే వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది మీరు వాటర్ యాడ్ చేయకుండా ఆనియన్స్తో వచ్చే వాటర్తో పిండి కొంచెం డ్రైగా ఉండేలా మిక్స్ చేసుకున్నారనుకోండి, పకోడీ చాలా క్రిస్పీగా పొడి పొడిగా వస్తుంది. నేను అంత క్రిస్పీగా ఉంటే మా పాప ఇష్టంగా తిందు, కొంచెం మెత్తగానే తింటుంది కాబట్టి తను కొంచెం శనగపిండి ఎక్కువ యాడ్ చేసి వాటర్ వేస్తూ ఇప్పుడు మీరు చూస్తున్న కన్సిస్టెన్సీలో అయితే నేను బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఆయిల్ కూడా వేడవడానికి పెట్టేసాను. ఇవన్నీ కలిపేలోపు వేడైపోయింది చూసారా. ఇలా పకోడీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. మీలో ఎంతమందికి ఆనియన్ పకోడీ ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మిర్చి బజ్జీ ఇష్టమా, ఆనియన్ పకోడీ ఇష్టమా? మొన్న మైసూర్ బోండా చేసాం మన ఛానల్లో చూసారా. నాకు వీటన్నిటిలో పోలిస్తే మైసూర్ బోండానే ఎక్కువ ఇష్టం, తర్వాత పునుకు ఇష్టం, ఆ తర్వాత మనకి పకోడీ, మిర్చి బజ్జీ ఇవన్నీ. మిర్చి బజ్జీ నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, నాకు ఇంకా కట్ మిర్చి ఇష్టం బాగా. అది సంగతి. మీకు ఏ స్నాక్ ఇష్టం? మీరు ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినా కూడా టక్మని చేసేయగలిగే స్నాక్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి ఇది అది అనేవి ఉండదు, ఏదైనా చేసేస్తాం. ఆ టైంకి మనకు మూడ్ రావాలంతే. ప్లస్ నాకు ఎవరికైనా వండి పెట్టడం అంటే బోల్డ్ అంత ఇష్టం. తినేవాళ్ళు ఉంటే చక్కగా వండి పెడతాను నేను, వాళ్ళు హ్యాపీగా తింటుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. అలా ఫైనల్లీ స్నాక్, టీ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఈవినింగ్ పూజ చేసుకోవాలి కదా. ఈరోజు ట్యూస్డే కాబట్టి ధూపం వేసుకుంటాను. ధూప్ కోన్సే నా దగ్గర స్పెషల్గా సాంబ్రాణి, బొగ్గులు ఇలాంటివంటే దొరకవు కాబట్టి నేను ఈ మంగళదీప్ ధూప్ కోన్స్ ఉంటాయి కదా, ఇవే వేస్తాను. వీటి నుంచి కూడా మంచి స్మెల్ అండ్ ధూపం బాగా వస్తుందండి. ఇప్పుడు స్టార్టింగ్లోనే కాబట్టి కొంచెం కొంచెం వస్తుంది, కానీ అది ఫ్లేమ్ బాగా అడ్జస్ట్ అయ్యే కొద్దీ బాగా వస్తుంది. ఏదైనా వస్తువు మన చేతుల్లోంచి లూజ్ అవ్వడం ఈజీయే, కానీ మళ్ళీ దాన్ని కొనడం ఎంత కష్టమో కదా. నా దగ్గర ఆ సాంబ్రాణి వేసేది మట్టిది ఉండేది, అది ఉన్నన్ని రోజులు ఎంత హ్యాపీగా ఉండేదో. అది విరిగిపోయింది. ఇప్పుడు చూడండి అసలు నేను ఎన్ని బాధలు పడుతున్నానంటే, ఇన్నిసార్లు బయటికి వెళ్తాను కానీ అది మాత్రం కొనట్లేదు. అండ్ ఇలా ప్లేట్లో పెట్టుకొని వేస్తుంటే ఇప్పుడు మీరు చూసారు కదా, అలా ఎన్నోసార్లు పడిపోతూ ఉంటుంది. ఇలా పైకి లేవగానే అది టక్కుమని పడిపోద్ది. అలా మన మీద పడిపోయినా కింద పడిపోయినా ఇబ్బంది కదా. అదే దానిలో అనుకోండి చక్కగా పట్టుకోవడానికి హోల్డర్ ఉంటుంది, వేయడానికి చాలా బాగుంటుంది, హాయిగా అనిపించేది. ఇలా అన్ని రూమ్స్లో ఫస్ట్ అయితే వేసేస్తాను. తర్వాత ఒక్కొక్క రూమ్లో కొంచెం కొంచెం సేపు పెట్టేసి ఫైనల్గా తులసమ్మ దగ్గర కానీ లేకపోతే మెయిన్ డోర్ గుమ్మం దగ్గర కానీ పెట్టేస్తాను. ఒక్కొక్క రోజు ఒకలాగా, ఆ రోజు నా మూడ్ ఎలా ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ధూపం వేస్తారా? వేస్తే మార్నింగ్ వేస్తారా, ఈవినింగ్ వేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ వేస్తే వేసుకోవచ్చేమో, కానీ ఈవినింగ్ వేస్తే చాలా మంచిది. ఎవరికైనా అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. మంచి పాజిటివ్ వైబ్స్ అండ్ మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా సరే పారిపోతుంది. మీకు ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. అది నేను చెప్పగలిగింది. అండ్ ఇక్కడైతే మా పాప ఏంటో వెరీ ఇంట్రెస్టింగ్గా చాలా బిజీగా చేసేసుకుంటుంది. ఏంటో తెలుసుకొని తనతో కాసేపు మాట్లాడదాం వచ్చేయండి. హాలిడేస్లో ఏం చేస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తుందని. హాయ్ తల్లి. హలో. ఏం చేస్తున్నావు నాన్న? ఈరోజు నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది ఒక గిఫ్ట్ నా 8th బర్త్డేకి. అది నేను ఓపెన్ చేసుకుంటున్నాను. అందులో ఇవన్నీ ఇస్తారు గ్లిటర్స్. ఇంతకీ నేమ్ ఏంటి? ఇదొక వర్క్ బుక్, నవరంగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. అందులో నేను పేజ్ నెంబర్ 20 గ్లిటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. కింద ఎంత మెస్ అయినా ఇక్కడ బాగుంది కదా, అందుకే కింద అవి గ్లూ కూడా ఇలా అయిపోయింది. మెస్సీ మ్యాట్ వేసుకొని చేయాలి ఇలాంటివన్నీ. విచ్ విల్ నెవర్ డూ. నిన్న మెస్సీ మ్యాట్ మాత్రం లేదు. లాస్ట్ ఒక కలర్ ఉంది, బ్లూ కలర్. ఉల్టా ఉంది కాకపోతే ఇది.
నువ్వు చూపి అప్పటి వరకు నేను ఈ గ్లిటర్స్ రెడీ చేసుకున్నాను. తిప్పనా? ఫస్ట్ అసలు బుక్ నేమ్ చూపించాం. ఓకే, ఈ బుక్ అయితే చాలా బాగుంది. తన 8th బర్త్డేకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది, ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అండ్ మన హెల్ప్ లేకుండా యాక్టివిటీస్ నడవవు కదా, మనల్ని అన్నిట్లో ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఇది ఒక్కొక్క పేజ్లో ఒక టైప్ ఆఫ్ క్రాఫ్ట్ ఆర్ ఆర్ట్ వర్క్ అయితే చేయాలి. అందులో ఇది చూసారా, ఈ స్నేల్కి ఇలా చేసి పెట్టాలన్నమాట. మెటీరియల్ అంతా వాళ్ళే ఇచ్చారు. తనకు అది రోల్ చేసుకోవడం రాక నా హెల్ప్ అయితే తీసుకుంది. ఫైనల్గా రోల్ చేసి ఇచ్చాను, అది బాగా సెటిల్ అయిపోయింది కూడా. ఇప్పుడైతే చక్కగా దాన్ని స్టిక్ చేసేస్తుంది స్నేల్కి. ఎంత బాగుందో, భలే ముద్దుగా అనిపించింది నాకైతే. నేను కూడా రోల్ భలే చేశాను కదా. సెల్ఫ్ డబ్బా అంటారు దీన్నే, బట్ స్టిల్ ఓకే, చాలా బాగుంది. ఆ బుక్లోంచి ఒక 5-6 పేజీలు అయితే చేసేసింది చక్కగా యాక్టివిటీస్. అలా ఉంటుంది మా అమ్మాయి మొదలుపెట్టిందంటే. అండ్ ఆఫ్టర్నూన్ మడత పెట్టాను కదా, ఆ బట్టలు అయితే సర్దలేదు. మీరు ముందు నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే తెలిసే ఉంటుంది. మడత పెట్టిన వెంటనే నాకు సర్దబుద్దేదు. మడత పెట్టగానే సగం ఓపిక అయిపోద్ది, వాటిని అక్కడే పెట్టేస్తాను. ఇంక ఈవినింగ్ ఎప్పుడో సర్దుతాను. ఫైనల్గా పడుకునే లోపు అయితే సర్దడం మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ నేను లివింగ్ రూమ్ అంతా క్లియర్ చేసుకొని పడుకుంటాను కదా. అండ్ ఈ ఆర్గనైజర్స్ గురించి ఆల్రెడీ మన వీడియోస్లోనే ఒక షార్ట్ కూడా నేను చేశాను, ఎవరికన్నా కావాలంటే చూడండి. చాలా యూస్ఫుల్గా అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది వార్డ్రోబ్ అంతా. ఇవాళ మా అమ్మాయి బట్టలే ఎక్కువ ఉన్నాయి, అవి అయితే నీట్గా సర్దేస్తున్నాను. ఇవాళ తనవే 2 days నుంచి పక్కన పెట్టేశానులేండి, తనకి సపరేట్గా వాష్ చేస్తాను కదా. ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వస్తున్నాయి. ఈ 2 days క్రికెట్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి అందుకని 2 days పక్కన పెట్టేసి ఒకే రోజు వేశాను. అందుకే కొంచెం ఎక్కువగా అనిపించినాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మా వారి బట్టలు కూడా సర్దాలి. మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేయండి, మనం మాట్లాడుకుందాం. మీరు నా రెసిపీస్ ఏమైనా ట్రై చేసినా కూడా అక్కడ మీరు నాకు పిక్ షేర్ చేయొచ్చు. నేను అవి మన వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వ్లాగింగ్ ఇష్టం, మీరు ఎలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు, మీరు ఏదైనా స్పెషల్ రెసిపీ మన ఛానల్లో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ రెసిపీ నేను తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీరు పిక్స్ ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే నేను వాటిని మన బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ ట్రై చేసిన రెసిపీస్ అని. ఇక్కడైతే మా వారి బట్టలు కూడా ఆర్గనైజ్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పినట్టే మా ఇంట్లో ఏదన్నా ఒక ఆర్గనైజ్డ్ ప్లేస్ ఉందంటే అది మా వారి వార్డ్రోబ్ అనే చెప్పాలి. ఎంత పద్ధతిగా తీసుకుంటారో అంత పద్ధతిగా పెడతారు. నేనే ఒక్కొక్కసారి సర్దేప్పుడు సరిగ్గా సర్దను అనిపిస్తుంది నాకు. అది ఇంకా మీ ఇంట్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ తల్లి, హలో, గుడ్ నైట్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ అన్నీ పింక్ భలే ఉన్నాయి నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. యూని కూడా పడుకుందా పిల్లో పైన? నాకు అన్నతో పడుతుంది. ఓకే, గుడ్ నైట్ బన్ను. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ బన్నీ. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. గుడ్ నైట్ తల్లి. గుడ్ నైట్ అమ్మా. సో అదండి ఈరోజు సింపుల్ బ్లాగ్. మా డే అయితే ఇలా గడిచింది ఈరోజు సింపుల్గా. ట్యూస్డే ఏం చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పాప అయితే పడుకోవడానికి రెడీ అయిపోయింది, నా పని కూడా అంతా అయిపోయింది, ఇంకా పడుకోవడమే. ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.